ఇప్పటికన్నా జనసేన కార్యకర్తలందరూ కూడా ఒకటే గ్రహించుకోండి. కాపులందరినీ తీసుకెళ్ళి మీ పౌరసాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ తాకడ పెట్టాడు కాబట్టి మీకు నిజంగా కాపు పౌరసం ఉంటే ఎవరు కూడా జనసేన కూడా తిరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ కూడా తిరగకుండా ఎవరు కూడా ఒక ఓటు కూడా వేయకుండా వాడగొట్టండి. అది కాపు పౌరసం చెప్తున్నాను. ఇంకో రెండో విషయం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీట్ ఇస్తే నెగ్గనిస్తాడు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు నెగ్గనివ్వడు. తెలుగుదేశం కార్యకర్తలతో పెట్టి తెలుగుదేశం కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచున్నా సరే వాడగొట్టేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరిని కూడా తన పక్కన కూర్చొనివ్వడు. మాంగారినే కూర్చొనివ్వలేదు, బామ్మర్దుల్లో రానిస్తలేదు. పవన్ కళ్యాణ్ కాపాడు, వేరే కులం కదా, ఎలా కూర్చొనిస్తాడు అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ నుంచున్నా సరే జనసేన లీడర్లు ఎక్కడ ప్రతి ఎమ్మెల్యేని వాడగొట్టేస్తాం ఖాయం. చంద్రబాబు నాయుడే వాడగొట్టేస్తాడు, మా జగన్ కాదు. ఒక విషయం చెప్తాను, మా జగన్కి సత్తా ఉంది. ఎంతమంది కలిసి వచ్చినా ఛాలెంజ్ మేసం తిప్పి ఒక్కడే చూద్దాం, 175 సీట్లు నెగ్గించుకుంటాం. ఛాలెంజ్ జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం లక్ష్యం అంటున్నాడు పవన్ కళ్యాణ్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా చూస్తాడండి? కాపులు తీసుకెళ్ళి ఒక అతని దగ్గర కాళ్ళు కాడ తాకడ పెట్టేశాడు. లక్షల కోట్లు తాకడ పెట్టాడు. నిజంగా ఇదే చెప్తున్నాను, ప్రతిగా రాష్ట్ర కాపులందరికీ ఈ దెందులూరు సభలో విన్నపం చేస్తున్నాను. మీరు కాపులు అవుతే మీకు కోడిపుంజు పౌరసం ఉంటే ఏ ఒక్క కాపోడు కూడా, నేను కోనసీమ పెట్టిగా చెప్తున్నాను, ఏ ఒక్క కాపోడు కూడా పవన్ కళ్యాణ్ కూడా తిరుగుతాం కానీ ఒక ఓటు వేయింతం కానీ చెయ్యాలి. అది కోప పౌరసం అంతే, ఇంకేం చెప్పను నేను. ఇంకా 175 సీట్లు మా జగన్ మేసం తిప్పి నిలబెట్టుకుంటాడు. మేసం తిప్పి నిలబెడతాం. ఆడవాళ్ళు మేము నుంచో పెడతాం మా జగన్. శర్మిల వస్తుంది కదా, అది చాలా తప్పు. ఆవిడ కాంగ్రెస్ వాళ్ళతోటి జనసేన తోటి తెలుగుదేశం తోటి పొత్తు అయిపోయి ఆవిడ కూడా ప్యాకేజీ కమ్ముడైపోయి అన్నగారిని ఏదేదో మాట్లాడుతుంది. ఆవిడ అయితే మేము లెక్కల్లో తీసుకోము. ఒప్పుకోనని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చెప్తాను ఆలకించండి. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పనా? చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తాడు, వస్తాడు, ఇంకా నీకు 10 కోట్లు ఇస్తాను 5 కోట్లు ఇస్తానంటాడు, తీసేసుకుంటాడు. పిల్లని తీసుకుని ఉంది కదా హిందీ దొరసని, ఆ హిందీ దొరసని తీసుకుని ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు, లేదా రష్యా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ డబ్బులన్నీ పోగేసుకుని ఖర్చు పెట్టుకున్నాక అన్ని జలసా చెక్క మళ్ళీ వస్తాడు. అది జనసేన పవన్ కళ్యాణ్ చేసేది. ఒకప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు కదా, ఆయన కాంగ్రెస్కి అమ్మేశాడు కదా, అమ్మేశాడు లేదా? మేమందరం కష్టపడ్డాం ప్రజారాజ్యంలోని. ఆయన మీద అభిమానం చెప్పిన అందరం కష్టపడ్డాము. మమ్మల్ని అందరినీ తాకడ పెట్టేశాడు అట్టుకెళ్ళి కాంగ్రెస్కి. ఇప్పుడేమో ఈయన వచ్చి తెలుగుదేశానికి తాకడ పెట్టాడు. ఇంకేంటండి, అన్నదమ్ములు అందరూ అదే వంశంలాగా మాకు తెలియదు. నేను ఇప్పుడు చెప్తున్నాను కాపు పౌరసం ప్రతి కాపాడు కూడా పవన్ కళ్యాణ్ కూడా తిరుగుతాం కానీ ఓటేస్తాం కానీ చేయకూడదు. అది కాపు పౌరసం, లేదా కాపోళ్ళే కదా. ప్రజల సొంతం ఇది. మీ ఓటు వేస్తేనే గెలుస్తారు ఏ నాయకులు అన్నానా. చంద్రబాబు నాయుడు అతనెవరు జగన్కి ఓడించేయడానికి? ఆయన బాబుదా ఆయన తాత కాపోయిందా? మేము ప్రజలం ఉన్నాం. జగన్కైతే మాత్రం మేము ప్రజలం ఖచ్చితంగా గెలిపిస్తాం. ఎందుకంటే జగను అంటే అందరికీ ఇష్టమైనోడు. కష్టాలు పడి రాజకీయాల్లోకి వచ్చాడు, తండ్రిని కూడా కోల్పోయాడు. అంటే ప్రజలకు న్యాయం చేయాలని వచ్చాడు, చేస్తున్నాడు అంతే. అది ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. కానీ ఎంతమంది వచ్చినా సరే కానీ జగన్ గారికి మాత్రం ఓడించలేరు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్ 10 రూపాయలు ఇచ్చే 100 రూపాయలు నొక్కేస్తున్నాడు. మరి అలాగే ఇతర రాష్ట్రాల్లో దాచేసుకున్నాడు జగన్ బాబు. జైల్లో కూకుంటే కొడుకెళ్ళా ఎన్ని చక్కబెట్టాడు. జగన్కి ఇంకా పెద్ద కొడుకు లేడు, ఎన్ని చక్కబెట్టినాక ఇతర దేశాల్లో దాచేసుకున్న దొంగతనం చేసిన డబ్బంతా దాచేసుకొని ప్రజలు గొంతుకు కోసేసి దాచేసాడు కదా. అలాగే అందరూ దాచేసుకున్నాను. నేను దొంగోడిని అయితే అందరూ దొంగలేనే అంటాను, అంతే కదా అండి. నేను మంచోడిని అయితే ఎదురున్నాడు మంచోడు అంటారు. అలాగే చంద్రబాబు నాయుడు దొంగోడు కాబట్టి అందరినీ దొంగలు కడుతున్నాడు. ఆ గుండు దమ్ముంటే కోర్టులో నుంచి విడుదలయ్యి రమ్మానండి. దమ్ముంటే ఏమి నేను తప్పు చేయలేదు అనేసి రుజువు చేసుకోమానండి. అంతేగాని చంద్రబాబు నాయుడు ఎవరండి జగన్కి ఓడించడానికి? ప్రజలు మేముంటుండగానే ఏమీ చేయలేరు. పాము కళ్యాణి చంద్రబాబు నాయుడు బురద పాము ఆనపాము అన్నీ కలిసి వచ్చినా జగన్ మాత్రం ఏమి ఎడంకాలు గోరు కూడా సెంచలేరు. ఎందుకని ఒక జగన్మోహన్ రెడ్డిని దింపడానికి చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయి వస్తున్నారు. వాళ్ళు అలా నాటకం ఆడితేనే ఓడించామేమో అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చూడండి ఆంధ్ర రాసుకుని రోడ్డు మీద దొరిలేసాడు.
అప్పుడు మరీ సరాకు వచ్చింది అందరికీనా. అసలు ఏటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ దొరలడం ఏంటి, సీఎం అవటానికి ఆయన చూడడం ఏంటి, ఈయన రోడ్డు మీద దొరలడం ఏంటి, ఇదేం పద్ధతి కూడా జనాల్లోని పుట్టబడిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర పగాజీలు తీసుకుంటూ ఉంటాడు కోట్ల మీద. అది సానుభూతి చంద్రబాబు నాయుడు చూపించినాడు. ఇద్దరు తొత్తులే, దొంగ తొత్తులే. ఇద్దరు నిఖార్సైన వాళ్ళు ఎవరు కాదు. నిఖార్సైన వాళ్ళు అయితే ఇదే పెన్షన్ 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా 200కి ఎక్కువ పెంచాడా? ఆ 200 పడేశాడు. ఎవడు చేశాడండి? ఎవరు చేయలేదు. ఇప్పుడు జగన్ బాబు వచ్చిన తర్వాత అన్నీ జరుగుతున్నాయి. డోక్రా వాళ్ళకి ఏంటి, అమ్మఒళ్ళు ఏంటి, రైతు భరోసాలు ఏంటి, చెయ్యూతలు ఏంటి, అన్ని విధాలా ఇప్పుడే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200, అది రాజశేఖర రెడ్డి గారు వచ్చి పెట్టాక లేకపోతే 35 రూపాయలు ఇచ్చేవారు. 35 రూపాయలు తీసేసి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ గారు పోటీకి వచ్చాక అప్పుడు 1000 పెట్టారు. ఇంకా మళ్ళీ రెండోసారి పోటీకి వచ్చేటప్పుడు ఇంకొక 1000 పెంచాడు ఆయన తెలివితేటలు. అయితే మొత్తం జగన్ బాబు గెలిచారు. ఇప్పుడు 3000 అయింది. అదే నేను అధికారంలోకి వచ్చినట్టయితే ఒకేసారి 3000 పెంచేవాడిని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఏంటి ఇప్పుడు జగన్ పెంచిన తర్వాత మరి ఇంతకుముందు ఏం పాటలాడ్డాడు? 14 సంవత్సరాల పరిపాలనలోని అక్రమ సొమ్ము ఇతర రాష్ట్రాల్లో దాచుకున్నాడు తప్ప ఇదే ప్రజలకు అప్పుడు చూసాడా? కాదు చూసాడా? ఇదే పథకంగా చూస్తే అప్పుడు ఆయనకే ఎదురేమో అందరూనా ఈ ప్రజల సొమ్ము అంతా పట్టుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో దాచేసుకొని ప్రజలకి ఏదో మూడు చూపించి నాలుగు నాకించినట్టు చేసేవాడు. అది తెలుసుకోలేకపోయారు. అప్పుడు కొన్ని రోజులకైతే తెలుసుకున్నారు. అది కాదు ఇది అనుకున్నారు. మంచి వ్యక్తిని నాయకుడిని గెలిపించుకున్నారు. మాట తప్పని మడం తిప్పని వాళ్ళ కుటుంబం అంతే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాట అన్నారంటే మాట మీద నిలబడతారు. చంద్రబాబు నాయుడు గారు లాగా దొంగ ప్రసారాలు చేసేసి గెలిచేసిన తర్వాత ప్రజలకు చిరునవ్వుతో పక్క తోసేసేలాగా ఉండరండి. వాళ్ళు మాట మీద నిలబడతారు. అందుకనే నిలబడుతున్నారు అంతే. జై జగన్. చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకే ఉచిత బస్సు ప్రయాణం 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి ఓడిపోతానేమో అన్న భయం. మళ్ళీ తీరా గెలిచాడంటే అన్నీ దోసేస్తాడు పక్కకి. ఏ 5 సంవత్సరాలు ఇంకా ఆయన శంక కూడా నాకలేము. ఇంతకుముందు 14 సంవత్సరాలు మేము పడ్డదే కదా. చంద్రబాబు నాయుడు చేసిన దొంగ ప్రమాణాలకు అన్నీ దేనికి తీర్చివాడు కాదు. డోక్రా వాళ్ళకి రుణమాఫీ అనివాడు కానీ ఎవరికి ఇచ్చాడు? బండలు ఫ్రీ అనివాడు కానీ ఎవరికి ఇచ్చాడు? 5500 కట్టించుకున్నారు మా ఏజెన్సీలోని. ఆ బాత్రూములు ఇంటింటికి బాత్రూమ్ అన్నారు. మొత్తం జలభూమి కమిటీ నెంబర్లో వీళ్ళు వాళ్ళు మొత్తం అందరూ ఏకమై ఈ కట్టిన బాత్రూములు ఇవన్నీ అలే దొబ్బేశారు కిరాకులకు రాబోతులేకి. పేదవాళ్ళని మొత్తాన్ని ధనికులు చేస్తా అంటున్నాడు కదా. చేశాడు ఇంతకు ముందు చేశాడండి. తిన్న కూడు లేకంట కట్టుకున్న గుడ్డ లేకంట 14 సంవత్సరాలు చేశాడు. వెళ్ళి కట్టబడితేనే కానీ కూడు ఉండేది కాదు. పొద్దున అట్లా బియ్యం ఉండేది కాదు. ఇప్పుడా నిశ్చింతగా తింటున్నాం. పొద్దుకు 2 పూట్ల తింటున్నాం. నచ్చిన చీర కడుతున్నాం. నచ్చిన ఖర్చు పెట్టుకుంటున్నాం. ఏదన్నా కప్పుకొని ఆపద వచ్చిందంటే 10,000 రూపాయలు అప్పుకి వెళ్ళకంటే ఒంట్లో తీసుకొని బ్యాంకులో మార్చుకొని వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నాం. అంతకీ తలమించుకుపోతే జగన్ గారు పెట్టిన పథకం వల్ల ఆరోగ్యశ్రీ కార్డు మీద పనులు అవుతున్నాయి. అన్నీ బాగుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు గారు తాతగారు సొమ్ము ఇస్తాడు. వాళ్ళ బాబు సొమ్ము తాత సొమ్ము ఇస్తాడు అప్పులన్నీ తీర్చడానికి. అంటే జగన్ గారు చేసేసిన అప్పు కాదు. జగన్ గారు చేసేసిన అప్పు చంద్రబాబు నాయుడు బాబు సొమ్ము పట్టుకొచ్చి తీరుతాడు. 2 ఎకరాలేమో కట్నం తీసుకొని వచ్చిన రాజకీయంలోకి మాంగారికి చంపేసి ఈ అప్పులేమో జగన్ చేసిన అప్పులేమో చంద్రబాబు నాయుడు తీర్చేస్తాడా? కట్టు కథలు చెప్పొద్దని చెప్పండి చంద్రబాబు నాయుడికి. అది చెప్పుతో కొడతాం అందరం ఏకమై మళ్ళీ ఎలాగల కాకుండా అసెంబ్లీకి వచ్చి మరి కొడతాం మళ్ళీ ఎలాగల కాకుండాను. కట్టు కథలాడి జగన్ పడగొడతారని చూస్తున్నాడేమో కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసినా ఎంతమంది కలిసినా జగన్ గారికి మాత్రం పడగొట్టలేరు. పులి ఒంటరిగా వస్తాడు. ప్రజలే కావాలి జగన్కి. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పేసి కూడా సవాలు ఇస్తున్నారు. చెయ్యమనండి దమ్ముంటేనే. ఓడిపోతామేమని భయం. ఓడిపోతామేమని ఒకరికొకరు తోడేసుకుంటున్నారు. వాళ్ళు పులి ఎవరికి తోడేసుకోలేదు. ప్రజలకే వేసుకుంటుంది. మీరే నా ఎన్నుముక్కు, మీరే నా గుండె, మీ బలమే నా బలం అని ప్రసారంలో చెప్తున్నారు. ఆ ప్రసారం ప్రకారం ప్రజలు చేస్తున్నారు. వీళ్ళుగా దొంగ మాటలు చెప్పట్లేదు. డైరెక్ట్ మాటలు ఇంతకుముందు ఎలక్షన్లో రాకముందు కూడా చెప్పారు. అది నెరవేరుతున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, నెరవేరుతారు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ అది చంద్రబాబు నాయుడు అంటున్నారు జగన్ ఒక సైకో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎలా చూడొచ్చు అంటారు? ఎవరు? చంద్రబాబు నాయుడు. జగన్ గారు సైకో. ఈయన సైకో కాదు.
సాపు కింద నీళ్ళలో దొరికిపోతాడు. బయట ప్రపంచానికి కనపడ్డు ఈయన చేసిన పనులకి. ఎక్కడేం చేస్తున్నాడో ప్రజలకు అందరికీ తెలుసు. మాంగారు సొంత మాంగారికే రాజకీయం కోసం చంపేసినాడు. సైక్ కాదా? సొంత మాంగారు చంపేశాడు కదా. అలా లక్ష్మీ పార్వతికి ఎన్నో పురాకులు పెట్టాడు కదా. ఎంటీ రామా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళ తల్లికి కూడా ఎన్నో పురాకులు పెట్టాడు కదా. వాళ్ళ కుటుంబానికే బోల్డ్ అంత పెట్టినాడు. ప్రజలకు పెట్టలేదంటే ఎలా నమ్ముతాం? ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రజలకు పెట్టలేదా పురాకులు? మేము బతికేసాం సామాన్యంగానే కట్టబడి కూలీనాలు చేసుకొని కమతాలు చేసుకొని పాలుగప్తానాలు చేసుకొని. కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన మాత్రం ముక్కు చూపించి కొప్పు కోసాడు అంతే. అన్నీ చేశాడు. అన్నీ మా దృష్టిలో ఉన్నాయి. వీళ్ళు ఏం చేయలేరు. జగన్కి మాత్రం మొత్తం సిటీలే కాదు ఏజెన్సీయే కాదు సిటీలో అక్క చెల్లెళ్ళు కూడా అన్ని పథకాలు అందుకుంటున్నారు. వాళ్ళు కూడా కలిసే వస్తారు జగన్కి. ఈసారి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరేస్తానని చంద్రబాబు నాయుడు సవాల్ ఇస్తున్నారు. అంటే పులివెందులేనా? ఎగరేయలేడు అంతే. ఇప్పుడు ఇంతకుముందు 23 వచ్చాయి కావచ్చు. ఇప్పుడు 23 అన్నా గెలుచుకోమని చంద్రబాబు నాయుడుకి చూద్దాం. ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. పుట్టిదే 100కి 10 మంది 20 మంది ఎలాగా ఆ సొమ్ము తిన్న వాళ్ళు దొంగడు వెనకాల దొంగలే కదా ఉంటారు. ఆ దొంగలు ప్రసారం చేస్తున్నారు ప్రజలకి. వాళ్ళకి మనసులు ఇస్తున్నారు. ఎలాగిరిగిపోతాం వస్తారు వెయ్యండి అమ్మా జగన్ మంచోడు కాదని చెబుతున్నారు. అలాగే అంటున్నాం. మాకే కావచ్చు అనుకుంటున్నారు. వాళ్ళు పొంగిపోతున్నారు. జగన్ సభకి బిర్యానీ ప్యాకెట్లు డబ్బులు ఇస్తేనే వస్తున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు. లేదు, ఎందుకు ఇస్తారు డబ్బులు? మాకి అన్నం లేకపోయినా మంచినీళ్ళు లేకపోయినా వచ్చి ప్రసారంలో కూర్చుంటాం మేము అంతే. డబ్బులు ఇచ్చి వాలంటీర్ల చేత బలవంతం చేపిస్తేనే వస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి వాళ్ళు ఏదో మాటలు అయ్యే కదా చెప్పి. వాళ్ళు నిజంగా చెప్పి మాటలు కరెక్ట్ మాటలు అయితే దొంగ తిరుగుడు మాటలు ఉండవు కదా. అవి అంటే ప్రజలు నమ్ముతారేమని నమ్మి ప్రజలు ఎవరు లేరు. ఇంతకుముందు మోసపోయాం నమ్మి. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయాం. ఇంకా వాళ్ళ మాంగారు చదువుతాను అన్నీ అయిపోయింది. అప్పుడు వచ్చేసాడు 14 సంవత్సరాలు పరిపాలించాడు. మొన్న సెంటర్ జైలుకి వెళ్ళిన కానీ మొత్తం బండారమే బయలుపడిపోయింది. ఇంకేట వాళ్ళకి నమ్మించేస్తాడు. జగన్ ప్రభుత్వం రౌడీ రాజ్యం అక్రమ కేసులు పెడుతున్నారని కూడా. అవును, వాళ్ళ ప్రభుత్వంలోని సెంటి పిల్లలకి రేపులు చేసే చంపేయలేదు. ఆడవాళ్ళకి నడి రోడ్ల మీద నరికేయలేదు. వాళ్ళ ప్రపంచం మంచిదే. వాళ్ళు చేసిన అన్నాలు మట్టలు జరగలేదు, మానభంగాలు జరగలేదు. జగన్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి అన్నమాట. అది ప్రపంచం తెలుసుకోవాలండి. అది ఎలా కుదురుతుంది? అది అంటే ఎవరు ఒప్పుకోరు. ఏ చంద్రబాబు నాయుడు పరిపాలన మట్టలు జరగలేదా? హత్యలు జరగలేదా? రేపులు జరగలేదా? ఏం జరగలేదు? దొంగతనాలు జరగలేదా? చంద్రబాబు నాయుడే పెద్ద దొంగోడు. మొత్తం దేశమంతా దోసుకున్న చంద్రబాబు నాయుడే దొంగోడు. మరి ఇంకా ప్రజలు ఎలాగుంటారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా మంచోడా? మరి ఆ కోర్టులు అయ్యి ఎలా వదిలేశారా? మరి ఏమో రేపు జనం భూములు వస్తాయి కదా. అది ఇది పుష్పరాలు గట్ట వస్తాయి కదా. మరి ఆ పుష్పరాల్లోనైతే మరి చిన్న చిన్న పట్టు దొంగోలకి బ్యాలెంట్రీలు వేసేస్తారు. వీళ్ళు దొంగోలు అని అక్షరాలతో రాసేసి మరి చంద్రబాబు నాయుడుకి వేస్తారా ఎవరో మరి తెలీదు. పుష్పరాల్లోని ఎక్కడన్నా ఏమన్నా సంబరాల్లోని తీర్థాల్లోని మరి చంద్రబాబు నాయుడుకి కూడా వెయ్యాలి మరి అలా రూలుగానే. మరి చంద్రబాబు నాయుడు పెద్ద దొంగడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా కటాబిట్లు వెయ్యాలి. మరి చిన్న చిన్న దొంగలు వాళ్ళు కడుపు గడక చేసిన దొంగలు, వీళ్ళేమో దేశాన్ని దోసుకున్న దొంగలు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది కదా. ఈ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ గారే గెలుస్తారు. జగన్ గారి పరిపాలన అండి సూపర్ అండి. నాన్నగారి కాడ నుంచి పార్టీలోని నిలవైపోయి జగన్ గారు గురించి కూడా మేము అందులోనే ఉండిపోయామండి. ఇప్పటికి వచ్చి నాన్నగారి ఆదాయంలోని ఒక 6 లక్షలు ఇల్లు పొందానండి. జగన్ గారి ఆదాయంలోని ఒక 8 లక్షలు అన్నీ కలిపి మా ఇంట్లో పద్ధతులు అన్నీ కలిపి ఒక 10 లక్షల ఆదాయం పొందాను. ఈరోజు ఇలాగున్నామంటండి మాకు 2 పిల్లలు. జై జగన్. ఈరోజు ఇలాగున్నామంటండి వైఎస్ఆర్ గురించే మేము ఇలా బతుకుతున్నాం. మా ఆయన కోట్ల మీద ఆస్తిమంతుడు రోడ్డు మీద వదిలిస్తాడు. 30 సంవత్సరాలు అయింది. ఈరోజు ఇలా బతుకుతున్నానంటే వాళ్ళ నాన్నగారి వల్ల జగన్ గారి వల్ల. మా 2 పిల్లలు ఎవరు చూస్తలేదు. మా జగన్ అన్న నన్ను పెంచాడు మళ్ళీ 5 సంవత్సరాలను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని దింపేస్తా అని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఈ సవాల్ ఏంటి? పవన్ కళ్యాణ్ వెళ్ళి సినిమాలు తీసుకోమనండి వెళ్ళి ఏంటి? జగన్ దింపి దమ్ము ధైర్యం లేదు. ఈ బొల్లిగడ్డ నాన్నగారు ఉన్నారు కదండి, మాయ మాటలు చెప్పి మాకు రుణాలు కొట్టేస్తాము, లోన్లు కొట్టేస్తాము అని మా డబ్బులు మాకే డోక్రా రుణాలు పసుపు కుంకుమ కింద ఇచ్చారు. అతను మాయల మాటలు ఎవరు నమ్మరు.
తెలియని వాళ్ళు నమ్ముతారు, తెలిసిన వాళ్ళు ఎవరో నమ్మరు. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో కూడా పెట్టారు లేడీస్ కి 3 సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి. అతని మాటలు ఎవరు నమ్ముతారండి? అతని మాటలు ఎవరో నమ్మరు. తిని కూడా పడగొట్టడానికి అతను అలా చేస్తున్నాడు. మళ్ళీ మమ్మల్ని మబ్బులో దించుతున్నాడు. గతంలో రుణాలు పోగొడతానని చెప్పాడు, పోగొట్టాడా? లోన్లు మీ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు పడిపోతాయి, డబ్బులు కట్టకండి అని చెప్పాడు. నిలబెట్టి తాళాలు వేయించారు. అది కరెక్ట్. అది నీతికి నిలబడి మేము జగన్ గారిని తీసుకొచ్చాం, మమ్మల్ని పెంచుతున్నాడు. అతన్ని పడగొట్టడానికి ఇన్ని నేసాలు వేస్తున్నారు. ఒరే జగన్ అంటున్నాడు. బొమ్మలాట ఆడకూడదు, న్యాయంగా మాట్లాడమని చెప్పండి చంద్రబాబు నాయుడుకి. అన్ని పార్టీలు ఒకవైపు జగన్ కేవలంగా సింగిల్ గా వస్తారు. అతను దమ్ము ధైర్యం అంటే తెలుగుదేశం పార్టీ ఒకటి నిలబడమని ఎవరిని కలుపుకోకంటాను. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు, 4 ఏళ్ళు అనుభవం ఉంది. ఎందుకని ఒంటరికి పోటీ చేయలేక పొత్తులతో వస్తున్నారు ఏంటి? అతను ఒక్కడికి ధైర్యం లేక, గెలిచి శక్తి లేక సినిమా యాక్టర్ని వేసుకొని తిరుగుతున్నాడు. ఏంటి ఇంకో మాట కూడా చెప్తున్నానండి, మా పేదలు చూడాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారేనండి. మా పేదలు పోగోలంటే ఈరోజు వైఎస్ఆర్ నాన్నగారు అయినేనండి. ఏంటి తెలుగుదేశం వాళ్ళు గాదుకొక్క పందికొక్కలాగా వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళే తింటారు, పేదోళ్ళు వాళ్ళు చూడరు. జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొడుతున్న వ్యక్తి అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి? అతను పెట్టడు, అమ్మ పెట్టదు, అడుక్కు తినేవదు. అంతే కదండి, అమ్మ పెట్టదు, అడుక్కు తినేవదు. నువ్వు ఇంట్లో కూర్చో మా పరువు పోతుంది అంటుంది. అతను ఎట్టడో మమ్మల్ని తినేవాడు. ఎందుకండి సేతగాని కబుర్లు చెప్పొద్దని చెప్పండి. కాకినాడ నా పేరు కాళా నాగమణి అని చెప్పండి. పేదల్ని తణుకులు చేయడమే నా ఆశయ లక్ష్యం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఏంటి 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని పథకం ఏముంది చూపించండి. దేనికి చూపించాడు? ఏముంది అతని పథకం? ఏమి నిలబెట్టాడు? ప్రపంచం మేము చూపించండి. ఇంకా ఎన్టీ రామారావు గారు 2 రూపాయల బియ్యం నిలబడ్డది. మా అన్నయ్య వాళ్ళకి ఇల్లులు ఇచ్చాడు. 10 సంవత్సరాలు పరిపాలన పేదోడికి ఎవడికి ఇల్లు ఇచ్చాడు చూపించమనండి. జన్మభూమి కమిటీ తప్ప జన్మభూమి కమిటీకి ఎవరు ఇచ్చారు? వాళ్ళు కావాల్సిన వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళకి 3 చిన్నాలైంది. జగన్ గారు వచ్చి పింఛను ఇచ్చారు, 18,000 ఇస్తున్నారు. 32 లక్షల మంది పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఏం చేస్తాడు? చేతగానోడు చేపలు పట్టుకోమని వెళ్ళి చేపలు పట్టుకోమని చేత కాకపోతే. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే అప్పులు పాలు చేశా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లో వచ్చింది బస్సు ప్రయాణం. ఏంటి అప్పుడు అతను 80 అప్పుడు కొద్దిగా డబ్బులు అప్పిస్తే అతను ఎన్ని డబ్బుల మీద అప్పు చూపించాడు? అన్న క్యాంటీన్ ఎట్టాడు, ఎంత అప్పు చూపించాడు జగన్ గారికి? జగన్ గారికి ఎంత అప్పు చూపించాడు చెప్పు? జగన్ గారు వాళ్ళు అప్పు చూపించాడు. అన్న క్యాంటీన్ ఇంటికాడ సావరపోతుల్లాగా ఉన్న వాళ్ళకి తిండి పెట్టేసి దాని మీద వాళ్ళు అప్పు చూపించాడు. అదంతా మా జగన్ గారు తీర్చారు. ఇంకా జగన్ మీ బిడ్డ కాదు, రాష్ట్రానికి పెట్టిన క్యాన్సర్ కట్టంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఏంటి ఇలా చూస్తున్నారా? అతను చేతగాని పనులన్నీ చెప్పి పెదలను మబ్బులో పెట్టి మళ్ళీ పార్టీని రప్పించుకోలేక ఇన్ని పథకాలు ఇయ్యాయి చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. అతని మాట ఏది కరెక్ట్ కాదు. నెలకి ఎంత ఇస్తాం అంత ఇస్తామని ముందు కార్డులు చూపిస్తున్నాడు. అది కరెక్ట్ చేయడు. దాని గురించి చోట్ల ఎత్తాడు. అవసరం లేదు, పేదల మంచిగుంటేనే చాలు, పేదల ధనికులు అయితే చాలా అన్నాడు కదా. మరి అది చెప్పినప్పుడు ఇంత బాగా చూసి దేవుడిని ఉదయించి సూర్యుడిని పడగొడదామని చూస్తున్నాడు. చీకటి చేయనాక అతను జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టి జనాల్లో మోసం చేస్తున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు? అది మాలో ఉంది, మా పేదవాళ్ళకి తెలియాలి. అతను ఎందుకు పెడుతున్నాడు? మరి అతను ఎందుకు పెడుతున్నాడు? అతను ఏమి పెట్టకంటే దిగమాను. అతను ఒక్కడనే దిగమాను. సినిమా యాక్టర్ని కూడా వేసుకోవద్దని చెప్పు. పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గద్దెదించడమే నా లక్ష్యం అన్నాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ ఒక్కడోనే శక్తుంటాడు. అన్నయ్య రాజకీయంలో దిగి కొన్నాళ్ళు రాజకీయం చేసి చేతగాక కాంగ్రెస్లో కలిసిపోయాడు. ఇతను కూడా చేతగాక ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళాడు. ఇతన్ని మామూలుగా ఉండమానండి, వచ్చేసారి సీఎం అని చేస్తాం. ఎందుకని అంటారు? 10 సంవత్సరాలు పార్టీ పెట్టారు, సింగల్ పోటీ చేయకుండా పొత్తుతో కలిసి వస్తున్నారు. సత్తా లేక చేతగాక అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందుగా పవన్ కళ్యాణ్ పార్టీలోకి వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకని ఇప్పుడు సీఎం గా రాబోయారు? సత్తా లేక
చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆ 3 సిలిండర్ల మధ్యలో చంద్రబాబు నాయుడు నిలబెట్టేసేసి ఆ సిలిండర్లు వెలిగించేస్తే సరిపోద్దండి. అంతవరకు ఇంకా అది అందుకండి ఆ సిలిండర్లు ఇచ్చేది. ఇంత ముందు ఎందుకు చేయలేదండి? అది ఇంత ముందు తను చేశారు, చేయలేదండి? చేశారు కదా, మరి ఇంత ముందే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి అంటే మన జగన్ గారు అన్ని పథకాలు పెట్టారు కాబట్టి అన్ని పథకాలు మన ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళకి మించి అంతకు మించి ఇవ్వాలి అనేసి తను పెట్టుకున్నాడండి. అది అంతవరకే. కానీ అతను ఎన్ని ఇచ్చినా సరే అటు పక్క వెళ్ళే ఛాన్సే లేదండి ఎవరున్నా. మాకు పదవులు ఏం శాశ్వతం కాదు, మేము పేద ప్రజల్ని ధనవంతులు చేయడం మా లక్ష్యం అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు. మరి ఇంత ముందు చెయ్యాలి కదండి. తను ఇంత ముందు ఎందుకు చేయలేకపోయారు? ఎక్కడ చేశారు? ఎక్కడ చేశారండి? ఇంత ముందు అతను చేసే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున స్టేజ్లో రారు కదా. ఎందుకు వస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లాగా అతను కూడా చేసి ఉంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జైలు కొట్టేవారు, అవునా కదండి? కానీ ఈ రోజున అతను మొత్తం అన్ని వదిలేసాడు. అతను వీళ్ళు నాకేం చేయగలరు, వీళ్ళు నాకేం పీకగలరు అనేసి ఒక టార్గెట్ అన్నది పెట్టుకున్నాడు. తను పెట్టుకొని అతను నచ్చినట్టు అతను చేసాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు భస్మాసురుడు అండి. అతను తప్పుకున్నాడంటే మాకు అంత మంచి అండి. అతనికి స్టేజ్ కానీ కనీసం ఇప్పుడు మన ఈ ఫంక్షన్ హాల్ ఉన్నదంటే ఈ ఫంక్షన్ హాల్ దగ్గరకు కూడా రానివ్వకూడదు చంద్రబాబు నాయుడుకి. మా టార్గెట్ అదే. మొన్న జరిగిన భీమిలి సభలో 40,000 కుర్చీలు ఖాళీగా ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఏంటి అదంటే వాళ్ళు ఫేక్ అండి. అది అంతే. 40,000 కుర్చీలు అంటే ఒకవేళ ఆ టయానికి రాలేపోయారేమో. అంతేగా రాలేనంత మాత్రాన మన జగన్ గారిని వదిలేశారు, మాకే ఓటేస్తారు అన్న ఆలోచన అయితే అతనికి పెట్టుకోవద్దని చెప్తున్నామండి మేము చంద్రబాబు నాయుడుకి. 40 కాదు 50 కుర్చీలైనా ఖాళీయే ఉంటాయి. కానీ మా గుండెల్లో ఉన్నారు జగన్. మా గుండెల్లో ఉన్న జగన్ ఎవరు ఏం చేయలేరు. పవన్ కళ్యాణ్ అయితే మొత్తానికే రాలేడండి, కనీసం అడుగు కూడా పెట్టలేడండి. పవన్ కళ్యాణ్ షూటింగ్కి మాత్రమే పరిమితం అతను, అంతవరకే. కానీ ఇలా మన రాజకీయాల్లోకి రావాలన్నా కనీసం ఒక 2 సీడీలు ఉన్నాయంటే 2 సీడీలో ఫస్ట్ సీడీలోనే తను ఉండిపోతాడు పవన్ కళ్యాణ్. అంతవరకేనండి పవన్ కళ్యాణ్. జగన్కి పోటీ ఎవరు లేరండి. ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డిని దింపడానికి జనసేన టీడీపీ 2 పొత్తుగా వస్తున్నాయి. వైసీపీకి ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా? వైసీపీకి ఏం ప్రవాహం అంటే ఏమి లేదండి. ఆ ధైర్యం మేము ఉన్నామండి. ఆ ధైర్యాన్ని మేము మా జనం మొత్తం అందరూ ఇచ్చామండి. వాళ్ళు ఎంతమంది గూడు పుటాన్ని చేసినా సరే వాళ్ళు ఏం చేయలేరండి. అది అంతవరకు వాళ్ళు రాలేరండి. ఇంకా వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు కోల్పోయారు మొత్తం అంతని. అంతే అండి. ఇంకా అందులో తిరుగుబాటు మొదలైంది. ఈసారి ఖచ్చితంగా టీడీపీ వస్తుంది అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే విస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళు సవాళ్ళు ఇస్తున్నారు అంటే వాళ్ళ జనాలు దించి వాళ్ళు అలా చేస్తారండి. అంతేగాని మన ఈ జగన్ గారులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా చేయలేరండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎలుగు ఎక్కువ వచ్చేస్తుందండి. అది రప్పు నారిపోనండి. అలాగే దీపాన్ని వెలిగించున్నారు అంటే అది రప్పు నారిపోనండి. అంత గూడుపటాన్ని చేసినా సరే వాళ్ళు ఏం చేయలేరండి. సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది, సింగిల్గానే ఉండి సాధిస్తుందండి. జగన్ గారు అంతే, సింగిల్గా ఉండే సాధిస్తారు. అతనికి ఎవ్వరు ఏమి చేయలేరండి. అతని వరకు కూడా వెళ్ళలేరు. అంతేండి. ఎన్ని పార్టీలు అయితే రానివ్వండి, ఎంతమంది అయితే రానివ్వండి, అంతమంది కూడా మన జగన్ గారికి ఎవ్వరు ఏం చేయలేరండి. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేయడానికి భయపడుతున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అంత పోటీ చేయడానికి భయపడేలా ఉంటే ఈ రోజున ప్రతి నియోజకవర్గం నుంచి జనాలు ఎందుకు వచ్చారు? ఒకవేళ వాళ్ళు చెప్పినా సరే రావాలి కదండి. వాళ్ళ మీద నమ్మకాన్ని బట్టే కదా వచ్చారు. నమ్మకం లేనప్పుడు ఇంతమంది జనాలు రాలేరండి. ఏదైనా తీసుకుని అందరూ బాగానే ఉన్నారు, బాగుంది. ఏంటేంటి అందరు పథకాలు తీసుకుంటున్నారు, ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు. పథకం ఒకటే ఈయనని కాదు, అందరూ తీసుకుంటున్నారు. ఇంకే అన్ని పార్టీలు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఎలా చూడొచ్చు అంటారు? అన్ని పార్టీలు ఒకవైపు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రావచ్చు, ఇదే మాదే వస్తుంది. మేము వైఎస్ఆర్, మాది మేము ఆయన పార్టీయే. ఈసారి వైసీపీ ఓడిస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. బాగుంటుందని మాకే
వస్తుందని చెప్తున్నామండి మేము. ఇంక మీరు అన్నిసారి ఖండించి అడగక్కర్లేదు. కాదమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో లేడీస్ కి ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ ఏమీ లేవు అసలు. ఇప్పుడు మా జగన్ వచ్చాకే అన్ని వచ్చినాయి మాకు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నారు. ఎవడో ఆయన ఇస్తాడంటే కుదరదు. మేము మీకు పసుపు కుంకుమ చేశారు. పసుపు కుంకుమ ఇవ్వలే, ఏమీ ఇవ్వలే మాకు, ఏమీ ఇవ్వలేదు మాకు. మేము వైఎస్ఆర్ఏ, మాది ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ఏ. కాకపోతే మా మీద చెప్పుకుంటారు అంతే, టీడీపీ మీరు అలాగే ఇలాగని. మేము ఫస్ట్ నుంచి మా వైఎస్ఆర్ఏ. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? మా జగన్ అన్నే వస్తాడు.